చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన వైజాగ్ స్టీల్ ప్లాంట్లో చాలా భారీ అగ్ని ప్రమాదం. ద్రవ ఉక్కు మీద పడిపోవడంతో దాదాపుగా 8 మంది ప్రాణాలు కోల్పోవటం, అలాగే చాలామంది క్షతగాత్రులయ్యారు. అయితే ప్రభుత్వం తరఫున లోకేష్ గారు అక్కడికి వెళ్ళటం, అక్కడ బాధితులను పరామర్శించేటువంటి దశలో ఒక దశలో వాళ్ళకి వాగ్వాదం జరిగింది సార్. అక్కడ కార్మిక నాయకులకి వాళ్ళు ఏమంటారంటే, ముఖ్యంగా కార్మిక సంఘాల నాయకులు ఇది నిర్లక్ష్యానికి గురవుతుంది, ఇది ప్రమాదం కాదు నిర్లక్ష్యం అనేలాగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు అనంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించడంలో భాగంగా ఇది ఒక్కొక్క విభాగాన్ని అలా వాళ్ళు కుదిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా రిక్రూట్మెంట్స్ ఆపేశారు, మ్యాన్ పవర్ సరిపడంత లేదు, తర్వాత యంత్రాల విడిభాగాలను కొత్తగా కొనుగోలు చేయట్లేదు, అలాగే మరమ్మతులు చేయించట్లేదు, రసాయనాలు ఏవైతే వాడుతున్నారో అవి కూడా నాసిరకం వాడుతున్నారు, ఇలా చాలా చెప్తున్నారు సార్. అసలు ఏంటి, దీన్ని ఎలా చూడాలి? ఒక ఘోర విషాదంగానే చూడాలి. మరణించినటువంటి వారు 8 మంది, ఇంకా గాయపడినటువంటి వారు 6 ఉన్నారు. అయితే ఇక్కడ ఎంతమంది మరణించారని కదా, మరణించిన తీరు చూస్తే మాత్రం చాలా హృదయోదారకమైనటువంటిది. కనీసం ఏంటంటే శవాల యొక్క ఆనవాలు కూడా లేకుండా వాళ్ళు ఉక్కు ద్రవంలో కరిగిపోవటం అనేటువంటిది, మసైపోవటం అనేది చాలా అత్యంత పెను విషాదం. ఇన్ని కుటుంబాలు, ఇంతమంది కార్మికులు ఒకవైపు రోధిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి నైతికంగా ఒక స్థైర్యాన్ని ఇచ్చి చేయటం అనేది పాలకుల యొక్క తక్షణ కర్తవ్యం. సో ఆ ప్రాతిపదికనే మరి విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం చూస్తే ఆ కార్మికుల వేదన అంటే ఇక్కడ పాయింట్, ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, మీరు మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయారా అనేటువంటి మాట, అది అసలు మరి ఏ విధంగా దాన్ని నిర్వచించాలో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఎస్, ఖచ్చితంగా ఎవరినైతే ప్రశ్నించారో వాళ్ళ కుటుంబంలో సభ్యులని నేనంట. ఎందుకంటే కార్మికులందరిది కూడా ఒక కుటుంబం. ఈ ప్రపంచంలో అతిపెద్ద కుటుంబం అనేటువంటిది ఏదైనా ఉంది అంటే అది కార్మిక కుటుంబమే. అందుకనే కార్మిక లోక కళ్యాణానికి, శ్రామిక లోక సౌభాగ్యానికి అంటాడు ఆయన శ్రీశ్రీ. కార్మిక లోకం అనేది ఒక ఫ్యామిలీ.